युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथा। युधामन्युडु उत्तमौजुडु सुभद्र कुमारुडु अभिमन्युडु द्रौपदी कुमारुलु वीरंदरु महारथुले। दुर्योधनुడి మాటల్లో గౌరవంగా చెప్పినప్పటికీ అతని కలవరపాటు ఇంకా స్పష్టమవుతోంది. అతడు తన భయాన్ని మాటల్లో దాచే ప్రయత్నం చేస్తున్నాడు. अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा नायकाः मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। ओ ब्राह्मण श्रेष्ठ इप्पुडु मा వైపు ఉన్న ప్రముఖులను వినుమునా. సైన్యానికి నాయకుల వివరంగా పేర్లు చెబుతున్నాను. ఇక్కడ దుర్యోధనుడు పాండవుల శక్తి వివరించిన తరువాత తాను కూడా తక్కువ కాదన్నట్లు తన వారిని పరిచయం చేస్తున్నాడు. తనలో ఉన్న పోటీ భావం మరియు అసంతృప్తిని ఇది సూచిస్తుంది. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ద్రోణాచార్య భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామా వికర్ణుడు మరియు సౌమదత్తుడు ఇవే మా బలగముల నాయకులు. దుర్యోధనుడు తన వైపు ఉన్న పెద్ద పేర్లను చెప్పి మనోబలాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. అతని మాటల్లో కృత్రిమ ధైర్యం ఉంది. అన్యే చ బహవ శూరా మదర్తే త్యక్త జీవితా నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదా. ఇంకా చాలా మంది వీరులు నా కోసం తమ ప్రాణాలను త్యాగానికి సిద్ధంగా ఉన్నారు. వారు అన్ని రకాల ఆయుధాలను వాడటంలో నిపుణులు. ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న శక్తిని ఇంకా హైలైట్ చేస్తున్నాడు. కానీ ఈ మాటలు అతనిలోని అసలు భయాన్ని దాచే ప్రయత్నం మాత్రమే. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం ద్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్ముడి రక్షణలో ఉన్న మా సైన్యం పరిమితమైనది. కానీ భీముడి ఆధ్వర్యంలో ఉన్న వారి సైన్యం పరిమితమైనదే. దుర్యోధనుడి మాటల్లో ఉత్సాహంగా కనిపించిన ఇది అతని మాట.
ఓదార్చే ప్రయత్నం. భీష్ముని మద్దతు ఉన్నా కూడా తనిలో నమ్మకం లేకపోవడం మనం గమనించగలుగుతాం.